మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారం రేపాయి. కేటీఆర్ వ్యాఖ్యలను మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ఖండించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. మహిళల విషయంలో కేటీఆర్ వ్యాఖ్యలపై సుమోటోగా స్వీకరించింది. అయితే మహిళలపై తాను చేసిన వ్యాఖ్యలపై మరోసారి స్పందించారు కేటీఆర్. అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు. తన వ్యాఖ్యలపై మనస్తాపం కలిగితే విచారం వ్యక్తం చేస్తున్నానని, పార్టీ సమావేశంలో యథాలాపంగా మాట్లాడినని కేటీఆర్ స్పష్టం చేశారు. అటు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కూడా స్పందించింది. మహిళలపై చేసిన కామెంట్లపై కమిషన్ సీరియస్ అయింది. సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ చేసిన పోస్టును సుమోటోగా స్వీకరించినట్లుగా మహిళా కమిషన్ చైర్పర్సన్ నెరెళ్ల శారద ట్విట్టర్ వేదికగా తెలిపారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిందని, అందులో ఆయన మహిళల పట్ల చేసిన కామెంట్లు అసభ్యకరంగా ఉన్నాయని కమిషన్ దృష్టికి వచ్చిందని తెలిపారు. కేటీఆర్కు నేడు నోటీసులు జారీ చేయనున్నట్లుగా తెలిపింది. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై ఇటు కాంగ్రెస్ నిరసనలు చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ నేతల నుంచి కేటీఆర్ క్షమాపణలు చెప్పాలంటూ తీవ్ర ఎత్తున దుమారం రేగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శేఖర్ అందుబాటులో ఉన్నారు. శేఖర్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తిక్, కేటీఆర్ నిన్న తెలంగాణ భవన్ లో పార్టీ నేతలను, కార్యకర్తలను ఉద్దేశించి ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణము, అట్లాగే బస్సులలో మహిళలు చూపించి ఆ ప్రవర్తన మీద కామెంట్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలు ఇబ్బందులు పడతా ఉన్నారు, బస్సుల సంఖ్యను పెంచడము, అట్లాగే మంత్రి సీతక్ గారు రీసెంట్ గా పాల్గొన్నటువంటి సందర్భంలో మహిళలు ఉల్లిపాయ తీయడం కావచ్చు, అట్లాగే ఇతర చేసినటువంటి మహిళలు చేసినటువంటి ప్రవర్తన మీద ఆమె సమర్థిస్తూ కామెంట్స్ చేశారు. సీతక్క చేసినటువంటి కామెంట్స్ ప్రతిస్పందనగా మంత్రి కేటీఆర్ బస్సులు పెంచండి, అవసరమైతే డిస్కో డాన్సుల తరహాలు ఏర్పాటు చేయండి, ఫ్యామిలీ అంతా వెళ్ళి ఎంజాయ్ చేస్తుంది అన్నట్లుగానే సెటరికల్ గా ఆయన స్పందించారు. దాని మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేగింది. కాంగ్రెస్ పార్టీ దాన్ని కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ ను తీవ్రంగా ఖండించారు. అట్లాగే మంత్రి సీతక్కతో పాటు పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ స్పందించడం ఈ రోజు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు ప్రకటన చేశారు. ఇక ఉమెన్ కమిషన్ కూడా కేటీఆర్ వ్యాఖ్యల మీద స్పందించింది. సీరియస్ గా స్పందిస్తూ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ రోజు కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల మీద విచారణ చేయనుంది. నోటీసులు జారీ చేస్తారు అన్నటువంటి అంశం కూడా కొంత ఇంటర్నల్ గా లీక్ అందింది. అయితే ఈ రోజు ఉదయం మళ్ళీ తాను చేసినటువంటి కామెంట్స్ మీద కేటీఆర్ ట్వీట్ చేశారు. మహిళలను కించపరచడం ఎక్కడా కూడా తన ఉద్దేశం కాదని, మహిళలు ఎక్కడైనా ఇబ్బందులు పడితే తను విచారం వ్యక్తం చేస్తున్నట్లుగా ఆయన తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో ఉమెన్ కమిషన్ ఎట్లా స్పందిస్తుంది, విచారణ చేసిన తర్వాత ఏమైనా నోటీసులు జారీ చేస్తుందా లేదా అన్నది కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. కార్తీక్, మరి ఈ రోజు మధ్యాహ్నం వరకు కేటీఆర్ కామెంట్స్ మీద ఉమెన్ కమిషన్ ఏ రకంగా స్పందిస్తుంది అన్నది కొంత వస్తుంది. కార్తీక్, ఓకే శేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.